ఈ చట్టం ద్వారా 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతా ఉంది. డీలిమిటేషను అయినప్పుడల్లా రొటేషన్లో కూడా ఉండబోతా ఉంది. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకు అవసరము ఈ చట్టం? మహిళలు దాదాపు మన జనాభాలో 50%, భారతదేశ జనాభాలో 50% ఉన్నారు. రిప్రజెంటేషను ఉందా అంతా అంటే చట్టసభల్లో లేదు. ఇప్పుడు దాదాపు 15% ఉన్నట్టుంది. వస్తాను పార్లమెంట్లో ఎందరున్నారో. ఉమెన్ బ్రింగ్ బెటర్ గవర్నెన్స్ అండ్ అవుట్కమ్స్, ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ డిబేట్ అండ్ పాలసీ ఫోకస్, స్ట్రెంగ్థెన్ గ్రాస్ రూట్ డెమోక్రసీ. ఫస్ట్ కరప్షన్ తగ్గిపోతుంది. నా లెక్క ప్రకారం కరప్షన్ తగ్గిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. చిన్నప్పటికెళ్ళి చూస్తాము, స్కూల్ టైంలోకి వెళ్ళి పొరగాళ్ళు ఊకే మట్టిలాడు, గోటిలాడు, అటురుకుడు ఇటురుకుడు, అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉంటారు. నవ్వుతారు కాదా? అబద్ధమా? కాబట్టి క్వాలిటీ ఇన్ డెమోక్రసీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఇవాళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో గణనీయంగా పెరిగిపోయింది మహిళల సంఖ్య. సైన్స్ అండ్ టెక్నాలజీలో పెరిగిపోయింది. స్పేస్కి వెళ్లడంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు ఆస్ట్రోనాట్స్గా. స్పోర్ట్స్, ఆర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు. గవర్నెన్స్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకేం మెహర్బానీ చేస్తలేము. మహిళలకి వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు వరేసారు ఇట్లా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనుకుంటా. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేనికి పనికి రాకపోతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. కులాలు, మహిళల్ని, ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. గప్పట్ల కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమైనా ఉండేనా అని. ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్లో ద్వారా లోకల్ గవర్నెన్స్లో 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటా ఉంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్